మాజీ ముఖ్యమంత్రి జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ మెయిన్ గేటు నుంచి కాకుండా వెనక గేటు నుంచి ప్రాంగణంలోకి ఆయన రావడంతో జగన్ కారును చూసిన వెంటనే కొందరు జగన్ మామయ్య అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఆ పార్టీ పట్టుమని 11 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఈ నేపథ్యంలో మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతినిచ్చాలని, ఆయన కారును కూడా లోపలికి అనుమతిచ్చాలంటూ వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ రోజు వరకు జగన్ కారును లోపలికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్తో ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పారు. పడింది గుండు